తెలంగాణలో ప్రభుత్వం మారినా ఇంటర్ విద్యార్థుల తలరాతలు మాత్రం మారట్లేదు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో బోర్డు మరోసారి ఫెయిల్ అయింది. అధికారుల తప్పిదాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. వాల్యుయేషన్లో అంతులేని నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తోంది. విద్యార్థులతో ఇంటర్ బోర్డు చెలగాటం. వచ్చినన్ని కాదు, తోచినన్ని మార్కులు. ఆన్సర్ రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. బోర్డు తప్పిదాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. తాజాగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలు కూడా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు వైఫల్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వాల్యుయేషన్లో అధ్యాపకుల నిర్లక్ష్యం రీవెరిఫికేషన్లో బయటపడుతోంది. 100కి 99, 98, 97 మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా ఇష్టం వచ్చినట్టు మార్కులు వేశారు కొంతమంది అధ్యాపకులు. కనీసం వారు ఏం జవాబు రాశారో కూడా చూడకుండా తమకు ఎంత తోస్తే అన్ని మార్కులు వేసి మమా అనిపించుకున్నారు. కొందరైతే టోటల్ కౌంట్లో పొరపాట్లు చేశారు. దాంతో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. తాజాగా రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఈ తప్పిదాలు వెలుగులోకి వస్తున్నాయి. దాంతో విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడతారా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి స్టూడెంట్ యూనియన్. ఇంటర్ విద్యార్థుల మూల్యాంకనం సరిగా జరగకపోవడం కారణంగా దాదాపు 40,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 10,000 మంది విద్యార్థుల మార్కులు తారుమారైనాయని చెప్పేసి ఈరోజు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ ఇంటర్ బోర్డు తీరు మార్చుకోవడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అనేక మంది విద్యార్థులు గతంలో పిట్టలా రాలిపోయి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల 100,000 మంది విద్యార్థులు గతంలో చనిపోయినారు. ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డుని ప్రక్షాళన చేస్తారా లేదా, ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన కోసం మేము ఏం చర్యలు ఉన్నారు? మీ ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వంలోనైనా ఇంటర్మీడియట్ బోర్డుని ప్రక్షాళన చేయాలని, ఆ బోర్డులో ఉన్నటువంటి ఖాళీలు అవుతున్నాయో అవి నాన్ టీచింగ్ పోస్టులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు మొత్తాన్ని కూడా ఈరోజు ఖాళీలను భర్తీ చేసి బోర్డుని ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంటర్ మార్కులు వెల్లడి తర్వాత రిజల్ట్ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి విద్యార్థులు రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకున్నారు. రీవాల్యుయేషన్ కు 48,000 మందికి పైగా విద్యార్థులు అప్లై చేసుకోగా మరో 2,000 మంది విద్యార్థులు రీకౌంటింగ్ కు దరఖాస్తు చేశారు. రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి తన ఆన్సర్ షీట్ ను డౌన్లోడ్ చూసుకుని షాక్ అవుతున్నారు. ఇంటర్ బోర్డు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన సంహిత అనే సెకండ్ ఇయర్ విద్యార్థినికి సెకండ్ ఇయర్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్లో 100కు 77 వచ్చాయి. కనీసం 95 మార్కులైనా వస్తాయని భావించిన ఆమె కేవలం 77 మార్కులు మాత్రమే రావడంతో రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకుంది. అనంతరం ఆన్సర్ షీట్ డౌన్లోడ్ చేసి చూడగా అవాక్కైంది. ఆమె పేపర్ కరెక్ట్ చేసిన టీచర్ ముందామెకు 97 మార్కులు వేసి తర్వాత 77గా మార్చినట్లు అర్థమవుతోంది. అలానే ఎంపీసీ విద్యార్థి ఒకరికి లాంగ్వేజెస్ లో ఒక సబ్జెక్టులో 21 మార్కులు వచ్చాయి. దాంతో రీవెరిఫికేషన్ కు అప్లై చేయగా పరిశీలనలో ఏకంగా 91 మార్కులు దక్కాయి. పలువురు విద్యార్థులు సరైన జవాబులు రాసినా 0 మార్కులు వేశారు. దాదాపు 10,000 మంది విద్యార్థుల మార్కులు తారుమారైనట్లు తెలుస్తోంది. ఇంటర్ బోర్డు అధికారులు గతంలో జరిగిన తప్పిదాల నుంచైనా పాఠాలు నేర్చుకోకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సరం 43,000 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే దాదాపు అందులో 10,000 మంది విద్యార్థులు దాదాపు 26 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన విద్యార్థికి రివాల్యుయేషన్ పెడితే 92, 94 మార్కులు రావడం అనేది ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే అనిపిస్తుంది. ఈరోజు విద్యార్థి యొక్క మానసిక స్థితి కానీ, విద్యార్థులు చదువుకున్న ఏ విధంగా చదువుకుంటుండే, ఏ విధంగా వాల్యుయేషన్ చేయాలనేది ఒక ప్రొఫెసర్కు మాత్రమే అర్థమవుతుంది తప్ప ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు అర్థం కాకపోవడం వల్ల ఇంటర్మీడియట్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తదుపరిన చర్యలు తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టాలని. 43,000 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారు. 10,000 మంది విద్యార్థుల మార్కులు తారుమారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులందరూ ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం మాత్రం దీని మీద కనీసం రివ్యూ చేయట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. ఉచితంగా రీవెరిఫికేషన్ విద్యార్థులకు చేయాలి. తక్షణమే ఎవరైతే రిజల్ట్ తారుమారు చేయడానికి కింద స్థాయిలో ఇన్విలేషన్ రియాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద, ఇది ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పేపర్ల మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్ అధ్యాపకులను పంపుతున్నాయి. వారు మిడిమిడి జ్ఞానంతో మార్కులు వేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న
ఇంటర్ బోర్డు తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. అధ్యాపకులు తప్పు చేసినప్పుడు కళాశాలల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తక్షణం ఇంటర్మీడియట్ బోర్డు పైన దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా. ఈ యొక్క రివాల్యుయేషన్లో కూడా ఏమాత్రం లాభం జరగకుండా నష్టపోయినటువంటి విద్యార్థులకు రీవెరిఫికేషన్ అనేటటువంటి పేరుతోటి నోటిఫికేషన్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు సంబంధించినటువంటి మార్కులను అవసరమైతే 3 వ్యక్తులతోటి వాల్యుయేషన్ చేసి ఆ వచ్చినటువంటి నివేదికలను ఆధారంగా చేసుకొని మళ్ళీ ఒక స్క్రూటినీ కమిటీ పెట్టి విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తప్పిదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న విద్యార్థులకు రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఇంటర్ బోర్డు అధికారులు.